మామూలుగా ఏదో కొడుకునిచ్చాడు, కూతుర్నిచ్చాడు, పెళ్లి చేయించాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇవి కాదు. కొండలంత వరములు ఇచ్చేటటువంటి వాడు. అది చెప్పడానికి ఎంతంత గొప్ప ఉదాహరణలు తీసుకున్నారు. అంత దిగొచ్చినటువంటి ఉదాహరణ ఇంకొకటి చెప్పారు. అందులో ఇప్పటికీ కూడా మీరు వెంకటేశ్వర స్వామి వారు ఊరిరిగింపుగా వెళుతూ ఉంటారు ప్రదక్షిణ వీధుల్లో. ఆ వెళ్తున్నప్పుడు ఆ స్వామివారికి ఊంజల్ సేవ జరిగిన ప్రాంతం నుంచి తిన్నగా వెళ్ళిపోయినప్పుడు మలుపు తిరుగుతారు అది వరాహస్వామి గుడి వైపుకి. ఆ మూల చూస్తే ఎడం పక్కకి వెడితే ఇప్పటికీ కూడా అనంతాళ్వార్ చెరువు అని ఉంటుంది. అనంతాళ్వార్ ట్యాంక్, ఏటీసీ కాటేజెస్ అంటారు. అంటే అనంతాళ్వార్ ట్యాంక్ కాటేజెస్ యథార్థానికి అవి. ఆయన ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి పుష్పకైంకర్యం చెయ్యాలి, తగినన్ని పూలు లేవు కొండ మీదని భార్యతో వచ్చి చెరువు తవ్వుతున్నారు. నీరు ఉంటే కదా మొక్కలు పెంచడం అని. ఆ చెరువు తవ్వుతుంటే భార్య గర్భిణి. ఆమె నెల నెలకి నిండు గర్భిణి అయి పాపం ఈయన తవ్వుతుంటే ఆ మట్టి అట్టుకుని పట్టుకెళ్ళి దూరంగా పోసి మళ్ళీ తట్ట తెస్తుంటే చూడలేక వెంకటేశ్వర స్వామి ఓ 12 ఏళ్ల పిల్లాడి రూపంలో వచ్చి, అమ్మ నేను పట్టుకెడతానులేండి మట్టి తట్ట మీరు నించోండని గబగబా పట్టుకెళ్ళి మట్టి పోసేసి మళ్ళీ ఖాళీ తట్ట అట్టుకొచ్చేస్తున్నారు. ఏమిటి నిండు గర్భిణి, నేను మట్టి తవ్వే లోపల తట్ట పట్టుకెళ్ళి ఎక్కడో మట్టి పోసేసి మళ్ళీ మట్టి తట్ట పట్టుకొచ్చేస్తోంది అని ఆయన ఆశ్చర్యపోయి తలెత్తి భార్యని అడిగారు, ఇంత తొందరగా ఎలా తీసుకెడుతున్నావు అన్నారు. నేను కాదు, ఇదిగో ఈ పిల్లాడు మీరు ఇంతకు ముందు ఒకసారి వచ్చి సేవ చేస్తానంటే వద్దు, మా గురువుగారి మాట నేనే చేసుకోవాలి, మా ఆవిడ చేసుకోవాలన్నారు. కానీ అమ్మ నువ్వు నిండు గర్భిణివి కదా, చేసి పెడతానంటే కాదనలేక చేయమన్నాను, ఆ పిల్లాడు మోస్తున్నాడు మట్టి తట్ట అంది ఆవిడ. అమ్మ ధూర్తుడా, వద్దురా, ఇది మా గురువుగారు చెప్పారు, నేను మా ఆవిడ చేయవలసిన సేవ అంటే ఇప్పుడు మళ్ళీ మా ఆవిడ్ని పట్టుకుని జాగ్రత్తగా నువ్వు మోహేస్తున్నావా మట్టి, నీ పని చెప్తానని చేతిలో ఉన్న గుణపం పట్టుకుని వెంకటేశ్వరుణ్ణి కొట్టడానికి పరిగెత్తారు.